పాలక్ పన్నీర్ రెసిపీ ఎలా కావాలో షార్ట్కట్లో చెప్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే కనుక పాలక్ని బాయిల్ చేసుకోవాలి, 2 to 3 minutes సరిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి యాడ్ చేసుకుని కాజు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిర్చి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టొమాటోస్ వేసుకుని మంచిగా సాట్ చేసుకోవాలి. సాట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇందాక మనం పక్కన పెట్టుకున్న పాలక్ని ఇవి కలిపి చల్లారినాక మంచిగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొంచెం ఒక 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకుని జీరా, కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక అప్పుడు మసాలాస్ లైక్ కారం, ఉప్పు, పసుపు ఈ 3 ఫ్రై అయినాక మన ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని అది కొంచెం ఉడికిన తరువాత ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మంచిగా ఉడికించుకున్న తర్వాత పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేయడమే. అండ్ లాస్ట్ ఎండింగ్లో రెడీ అయిపోతుంది అన్నప్పుడు మనకి ఉప్పు అవి చెక్ చేసుకుని కసూరి మేతి వేసుకుని దించేస్తే మన ఎమ్మి పాలక్ పన్నీర్ రెసిపీ రెడీ అనమాట. సో ట్రై చేసి కామెంట్